అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చిర్రాయాణం గ్రామంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక సముద్రం నుంచి వచ్చిన ఇసుక మెట్ల వల్ల చేపల వేటకు అంతరాయం కలిగిందని, తమ జీవనోపాధి దెబ్బతిందని వాపోయారు. ఇసుక మెట్లు తొలగించి మత్స్య సంపద పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇక మాజీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు అక్రమ భూములపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. మా ఊళ్ళో ఆవేదన మేరకు ఈ రోజున ఏదో కార్యక్రమం చేస్తే కానీ వీళ్ళు స్పందించరని మరి ఉద్దేశంతో ఈ రోజు ధర్నా పెట్టారు. ఆ కార్యక్రమంలో మేము ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మేము వెళ్ళి ఎరగమ్మి చేయడానికి వెళ్ళాం. అందరికీ నచ్చజెప్పి మేమందరూ కూడా రేపు మళ్ళీ శాసనసభ జరుగుతుంది కాబట్టి మేమందరూ కూడా శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా తెలియపడతామని మా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇచ్చి ఈ రోజుని ఈ ధర్నాన్ని ఎరగమ్మి చేసాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల పెద్దలు, అలాగే దేవరాజు గారు, దొడ్డిపల్లి సత్యం గారు, లింగేశ్వరరావు గారు, గచ్చలవారి పెద్దలు, ఎన్నకొత్తపల్లి పెద్దలు, రాఘవలపేట పెద్దలు, అన్ని గ్రామాల పెద్దలందరూ కూడా ఈ రోజున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. సెలవు డేటా ఉంది సార్. ఇప్పుడు అది రెవెన్యూ లెక్కల్లోనే ఉంది. ఎస్యాను, ఎన్నకొత్తపల్లి కూడా మొత్తం మీద కొన్ని వందల ఎకరాలు, అంటే 1000 చెప్పిన ఎకరాలు ఆక్రమించారు. అవన్నీ కూడా బయటికి తీస్తే మరి మనకు అందరూ కూడా ఆక్రమణ ఎంత ఉంటుంది. తప్పనిసరిగా ఫిగర్స్ కావాలంటే మీకు కూడా తొందరలో అందజేస్తాం. దాని మీద మళ్ళీ మనం దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ గతంలో కలెక్టర్ గారికి ఇచ్చామండి, ధర్నా చేసాం. అలాగే ఆర్డీఓ గారికి ఇచ్చాం, అలాగే ఇన్ఛార్జి మంత్రి గారికి కూడా గతంలో ఇచ్చాం. కానీ అప్పటి వరకే, ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ హస్తం ఉంది కాబట్టి కొంచెం కదలిక తక్కువగా ఉంది. మా డిమాండ్ ఏంటంటే అందరూ ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా